2 మీటర్ల స్పీడ్తో ఆ కన్వేయర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఆ కన్వేయర్ మీద వెళ్ళడం అన్నది కార్మికులకు సాధ్యమయ్యే పని కాదు. ఆ కన్వేయర్ దగ్గర నిరంతరం కెమెరా నిఘా ఉంటుంది. లోపల మీటర్ పడుతుందా లేదో చూసుకోవడం కోసం కంట్రోల్ రూమ్ నుంచి వాచ్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి దాన్ని కట్ చేశారని చెప్పి మీరు ఎలా చెప్పగలరు? ఇట్స్ అన్యాచురల్ అని చెప్పేసి మీరు పోలీస్ కంప్లైంట్ అన్నారు. దుర్మార్గం కార్మికుల మీద ఆరోపణలు చేయడం అన్నదాన్ని మీరు సిబిఐ అప్లికేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దానికి విచారణ చేయడం కోసం గౌరవ కమిషనర్ పోలీసు గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, విజిలెన్స్ ఎస్పీ గారు ప్లాంట్లోకి రావడం అనేది జరిగింది. అలాగే అమరావతి నుంచి ఫోరెన్సిక్ ల్యాబ్ టీం అన్నది వచ్చారు. ఇంతమంది వచ్చి ఏం చేశారు? ఇదే కాదు, గతంలో ఆర్ఎంఎస్ డౌన్ అయినప్పుడు కూడా శాబిటైజ్ చేశారని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారనే వరకు ఎవరు శాబిటైజ్ చేస్తుంది నిరూపించగలిగారా? అంతేకాదు పిఎఫ్లో కాపర్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో దొంగతనం జరిగిందని చెప్పేసి దీన్ని కార్మికులు చేశారని చెప్పేసి కార్మిక నాయకులు ఉన్నారని చెప్పేసి పేపర్లో ఆ రోజు పేపర్ స్టేట్మెంట్ ఇప్పించారు. మరి మీరు ఎంక్వైరీ చేశారు, వాళ్ళు ఎవరు దొరికారు అన్నారు. ఎవరు దొరికారు, ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు, ఇంతవరకు మీరు బయట పెట్టలేదు. కాబట్టి ఈరోజు తప్పుడు ఆరోపణలు చేసి కార్మికుల్ని దొంగలుగాను కార్మికుల్ని యుద్ధులుగాను సృష్టించడం కోసం మీరు చేస్తున్నటువంటి ఇది తప్పు. కార్మికులు ఉత్పత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కన్నతల్లి లాంటి పరిశ్రమను కాపాడుకోవడం కోసం 5 సంవత్సరాల నుంచి దీన్ని ప్రభుత్వ రంగంలో కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం తప్ప దీన్ని నాశనం చేసుకోవడానికి ఏ కార్మికులు సిద్ధంగా లేడు. ఇది గుర్తించాలని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.